కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈసారి ఓడిపోతే మళ్లీ పోటీ చేయను. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. నాకు ఏఐ అంటే అమెరికా, ఇండియా. ప్రపంచంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందన్న మోదీ. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్లోడ్ చేయటం నేరమే. చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. నేడు రేపు ఢిల్లీలో స్పీకర్ల సదస్సు. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన సమావేశం. హాజరైన వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు. తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్. సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని వినతి. తిరుమలతో సీఎం చంద్రబాబు రాజకీయ క్రీడ. కల్తీ నెయ్యి వాడలేదని ప్రభుత్వానికి ఈవో నివేదిక. నిజాన్ని దాచిపెట్టి బాబు తప్పుడు ప్రచారం. తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర సంస్థ దర్యాప్తుకి భయపడ్డ సీఎం చంద్రబాబు. సిబిఐ సహా ఏ కేంద్ర సంస్థల దర్యాప్తుకి అంగీకరించిన సీఎం చంద్రబాబు తన చేతుల్లో ఉన్న సిట్ ద్వారా విచారణ జరుపుతామని ప్రకటన. తిరుపతి లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు. శ్రీవారిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారన్న కాకాని. లడ్డూపై చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి. తిరుమల పవిత్రతను కాపాడిన ఘనత జగన్దేనన్న విశ్వేశ్వర్రెడ్డి. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని మరింత దిగజార్చుతోంది. మద్యం ధరల నియంత్రణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్. కాకినాడలో కూటమి ప్రభుత్వం మరో కక్ష సాధింపు. జ్యోతుల రెడీమేడ్ మార్కెట్ వద్ద దుకాణాల కూల్చివేత. ప్రభుత్వ చర్యలతో రోడ్డు మీద పడిన వస్త్ర వ్యాపారులు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను వేధిస్తున్న యాజమాన్యం. 3000 మందిని తొలగించే కుట్ర. ప్రైవేటీకరణలో భాగమే అంటున్న కార్మికులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం. అంబేద్కర్ బ్యానర్ ను తీసివేసిన రఘురామకృష్ణమరాజు. ఈ ఘటనపై దళిత సంఘాల ఆందోళన. హైదరాబాద్ శంఖేశ్వర్ బజార్లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో ఎన్ఐఏ సోదాలు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ మూలాలపై రైడ్స్. మాధాపూర్ లో అక్రమ నిర్మాణాల జీహెచ్ఎంసీ కొరడా. కావూరి హిల్స్ లో అక్రమంగా నిర్మించిన జిమ్ తొలగింపు. ములుగు జిల్లా రామప్పలో గుప్త నిధుల కలకలం. ఆలయ పైకప్పు పగలగొట్టి లోపలికి దుండగులు. గొల్లాల గుడిలోని శివలింగంను పెకిలించిన దుండగులు. ములుగు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. రోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండుమిర్చి, జీడిగింజలు. రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై కార్మిక నేతల ఆందోళన. లాభాల్లో 33% వాటాను కార్మికులకు ఇవ్వాలని డిమాండ్. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుల ఆందోళన. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయారని ధర్నా. హాస్పిటల్ అద్దాలను రాళ్లతో కొట్టిన బాధితులు. నిర్మల్ జిల్లా ఆర్టీసీ డిపోలో చోరీ కలకలం. బస్సును అపహరించిన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. పోలీసుల అదుపులో దుండగులు. నిర్మల్ జిల్లా భైంసాలో అద్భుత దృశ్యం. చింత చెట్టులో వెలిసిన దుర్గమ్మ రూపం. అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు. శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార అభినందనలు తెలియజేసిన ప్రధాని మోదీ. మహారాష్ట్ర ఎన్నికల కోసం మహావికాస్ అఘాడీ వేగంగా అడుగులు. భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం ఫార్ములా దాదాపుగా ఖరారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు శుభవార్త. బంగ్లాదేశ్ నుంచి భారత్కు 3000 టన్నుల హిల్సా చేపల ఎగుమతికి ఆమోదం. లాస్ ఏంజల్స్ కు జూనియర్ ఎన్టీఆర్. అక్కడ సెప్టెంబర్ 26న దేవర సినిమా విడుదల. కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన 4వ ఆటగాడిగా రికార్డ్.